హలో గైస్, వెల్కమ్ టు TeluguTech 2.0 లివ్ లైక్ ఏ టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏదైతే మోటోరోలాకి సంబంధించినటువంటి రీసెంట్గా లాంచ్ అయినటువంటి G30 అండ్ G60 టూ మొబైల్స్ రిలీజ్ అయినాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి స్పెక్స్, ప్రైస్ అండ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మేజర్గా చూసుకున్నట్లయితే ఏదైతే స్టార్టింగ్ వేరియంట్ ఉందో, సో అంటే బేసిక్ వేరియంట్లో తీసుకొచ్చినట్లయితే మోటోరోలా G30 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇందులో మనకి 4GB అండ్ 64GB వేరియంట్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో టూ కలర్స్ రావడం జరిగింది. ఒకటి స్కై బ్లూ అండ్ పెరల్, డార్క్ పెరల్ అని చెప్పేసి. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 10,999 రూపాయలకు తీసుకొని రావడం జరిగింది. ఇక దీని స్పెక్స్ చూసినట్లయితే 4GB 64GB ఇంటర్నల్ మెమరీ అండ్ 6.51 ఇంచ్కి సంబంధించినటువంటి హెచ్డి ప్లస్ డిస్ప్లే రావడం జరుగుతుంది. సో 11,000లో హెచ్డి ప్లస్ డిస్ప్లే అంటే సో బెటర్. వేరే మొబైల్స్ అయితే చాలా ఉన్నాయి, సో దీనికి ఆల్టర్నేటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా ఉండడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 4 కెమెరాల సెటప్ రావడం జరుగుతుంది వెనకాల. ఇక ఫ్రంట్ కెమెరా చూసినట్లయితే 13 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా రావడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే 5000 mAh బ్యాటరీ తోటి రావడం జరుగుతుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే 662 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. సో కొన్ని మొబైల్స్ అయితే ఆల్రెడీ 662 ప్రాసెసర్ తోటి మనకు ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి అవైలబుల్లో ఉన్నాయి. సో కన్సిడర్ చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఆ డీటెయిల్స్ కావాలంటే మాత్రం కామెంట్లో రాయండి. సో దానికి సంబంధించినటువంటి సపరేట్ వీడియో చేస్తాను. ఇక మనకి ఇందులో అయితే స్టాక్ అండర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంఐ, రియల్మీ చూసుకున్నట్లయితే వాళ్ళ సపరేట్ యూఐ తోటి ఇంటిగ్రేట్ చేసి రిలీజ్ చేస్తారు. బట్ ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు స్టాక్ అండర్ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తారు. ఎప్పుడు వచ్చినా సరే 98 రిఫ్రెష్ రేట్ తోటి రావడం జరుగుతుంది. ఇక 1 year అనేది ఇంకా కామన్ మనకు వచ్చేటటువంటి వారంటీ అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో మనకి వెనకాల చూసుకుంటే రెండింటి మాడ్యూల్ కూడా సేమే ఉంది. 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి ఏఐ కెమెరా అని చెప్పేసి అందరు ఇవ్వడం జరుగుతూనే ఉంది. సో ఇదనమాట. ఇక IP52 వాటర్ రెసిస్టెంట్ డిజైన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక ఎన్ఎఫ్సి టెక్నాలజీ కూడా అవైలబుల్. సో ఇది గుడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎన్ఎఫ్సి గుడ్ తోటి రావడం జరుగుతుంది. సో ప్లస్ 2x2 మోనో 4G అని చెప్పేసి. సో ఇక ఏదైతే మనకు G60 ఉందో, G60 మోడల్ కమింగ్ సూన్ అనమాట. సో ఇంకా సేల్స్లోకి తీసుకురావలేదు. సో దీంట్లో చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా 108 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి అల్ట్రా కెమెరా ఉండడం జరుగుతుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఇది చాలా మొబైల్స్లో అవైలబుల్లో ఉంది 732G ప్రాసెసర్ అనేది. ఇక స్టోరేజ్ చూసుకున్నట్లయితే 6GB ర్యామ్ 128GB వేరియంట్ ఇది మనకు 18,000కి తీసుకొని రావడం జరిగింది. సో 18,000లో మనకి వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. సో ఏదైతే మనకు బ్యాంక్ ఆఫర్ తోటి అవైలబుల్ ఉంది. ఐసిఐసిఐ తోటి 1500 అండ్ 10% హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్లిప్కార్ట్ బ్యాంక్ ఉంటుంది. స్టాక్ ఆండ్రాయిడ్ ఏది చూసుకున్నా సరే. డిజైన్లో చూసుకున్నట్లయితే గ్రే అండ్ గోల్డ్ కలర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లైట్ గోల్డ్ కలర్. ఎన్ఎఫ్సి అవైలబుల్లో ఉంది అండ్ 6000 mAh బ్యాటరీ అండ్ 6.6 ఇంచుకు సంబంధించినటువంటి HDR10 సపోర్ట్ తోటి మనకు ఏదైతే 120 Hz సంబంధించినటువంటి డిస్ప్లే రావడం జరుగుతుంది. 32 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరా ఉండడం జరుగుతుంది. సో బ్యాక్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ కెమెరా సెటప్. సో ఇందులో చూసుకున్నట్లయితే మేజర్గా ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది బ్యాక్. సో 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఏదైతే వైడ్ యాంగిల్ అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా తోటి అవైలబుల్లో ఉంది. సో ఇది అనమాట ఈ రెండింటికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో టైప్ సి అండ్ 20 watts టర్బో ఛార్జింగ్ సపోర్ట్ తోటి రావడం జరుగుతుంది. సో ఈ ఛార్జర్ అయితే సో బెటర్గా ఉన్నాయి స్పెక్స్, ఇవి డీటెయిల్స్ అన్ని. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు TeluguTech 2.0.